నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు 16వ తారీఖు అక్టోబరు 2025 నాటి పంచాంగం ప్రకారము దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా ఓవరాల్ గా గ్రహస్థితులతో పాటు ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అంటే కనుక చంద్రుడు ఆర్థిక ఉద్యోగ సామాజిక రంగాలలో ముందడుగు వేసేటట్టు సక్సెస్ ని ఇచ్చేటట్టుగా కనిపిస్తోంది. అయితే శని వక్రగతి ఉండడం వల్ల కొంత ఆలస్యం జరిగేటట్టుగాను దాంతోపాటు కొంత ఇబ్బంది కలిగేటట్టుగా గోచరిస్తోంది. కానీ ధైర్యము సహనము సాహసము ఈ మూడు కనుక ఉన్నట్టయితే కనుక ముందుకెళ్లే అవకాశం కనబడుతోంది. అయితే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగంలో పురోగతి, గౌరవము, ఆర్థిక లాభాలు, కుటుంబంలో శాంతియుత వాతావరణము. మీకు చెప్పదగిన సూచన, ఈ రోజు మీరు ఏ పని చేసినా సరే పెద్దల ఆశీర్వాదంతో చేసినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. పరిహారంగా మీరు హనుమాన్ చాలీసా కానీ హనుమంతుడి ఆలయం దర్శించడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం రామ్ రామాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు, కొత్త అవకాశాలు, భాగస్వామ్య ఒప్పందాలు సక్సెస్ అవుతాయి. సూచనలు ఆరోగ్యం మీద శ్రద్ధ పట్టండి. అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. కుటుంబంలో అశాంతి, గందరగోళ పరిస్థితి, కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం కూడా కుటుంబంలో కనిపిస్తోంది. కొన్ని శుభకార్యాలు కానీ కొన్ని కార్యాలు కానీ దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం కానీ లేదంటే పాడైపోవడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఆరోగ్యం మీద జాగ్రత్త పెట్టడంతో పాటు కొంత అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి అయ్యేటట్టుగా గోచరిస్తోంది. పరిహారంగా దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకోవడము, అక్కడ అమ్మవారికి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక కొంత గ్రహరీత్యా ఇబ్బందులుంటే తొలగిపోతాయి. మీకు చెప్పదగిన మంత్రము ఓం దుమ్ దుర్గాయ నమః దుర్గతి నాశిన్యై నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కొంత ఇబ్బందికరమైన వాతావరణము, అంటే మీకు నష్టాలు రావు, లాభాలు రావు, మిశ్రమంగా ఉండే అవకాశం కనబడుతోంది. కొన్ని అంశాలలో మీరు మనస్తాపానికి గురి అయ్యేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఒక అంశం మీకు నష్టాన్ని తెచ్చిపెట్టేటట్టు కనబడుతోంది. రాజకీయ నాయకులకు, విద్యార్థులకు కూడా మిశ్రమ ఫలితాలే ఈసారి గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన సూచన మాటల్లో జాగ్రత్త, తర్వాత ఆచితూచి అడుగు వేసే పరిస్థితి ఈ రోజు చూసుకోండి. పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ లేదు అంటే కనుక విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు చెప్పదగిన మంత్రము ఓం నమో నారాయణాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు.